స్వామివారి ఆలయమనందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్న గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టే అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, వేద పురాణములలో విహరించేటటువంటి ఆ పరమాత్మ ఎన్ని మంత్రములు సాటి వచ్చినా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులను చెప్పడానికి వీలులేనట్టుగా స్వామివారి యొక్క దివ్య ఔన్నత్యం ఉంటుందన్నమాట. అటువంటి నా స్వామి నేడు కళ్యాణ చక్రవర్తి అయి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేర ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహించినటువంటి ఈ ఎస్విబిసి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని, కళ్యాణ
సుముహూర్తాన్ని తిలకించడానికి సాక్షాత్తుగా పరమాత్మయే ఈ యొక్క సదవకాశాన్ని కలిగించినట్లుగా మనందరికీ తెలుస్తూ ఉన్నది. ఆ చక్కనైనటువంటి మోమును దర్శించినంత మాత్రం చేతనే మనందరి యొక్క హృదయంలో భగవంతుని యొక్క ఆవిష్కరణ ఈ విధంగా ఉంటుంది అని మనకు స్ఫురింపజేస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలన్నీ కూడా. ఆ సంకల్పాన్ని మనం విన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూజో రమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికశ్యమేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరదవక్త్రాద్యా పారిషత్యా పరశ్చదం విఘ్నస్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘ్నసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ సుతీర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగ కనకారాధనం కరిష్యే. ఓం ధారాజరప్తశురమానశేషు దురతరిచ్చు పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదకిష్ణే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞయా పజాతా పుత్రా ఇంద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవామంజన్నమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రజేంద్రమావాహయామి దత్తాంబరధరమావాహయామి యాదస్మినమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమని నమః రక్తాంబరధరాయ నమః యాదస్పదయే నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృతమన్వినం జయావనం శృంగకేతం సుపుష్పర్వాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్వాతజామహే త్వా విశ్వేశరాత్మహిదోనుశంభో వైరాజంతే దోదన్నిధత్తాం ప్రయిష్యామ దేశం విపధానామనాదర్యామి సస్తాందనితాం తథాత్ పద్మాకారమండలే పుంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి దక్షిణే సూత్రవతీమావాహయామి వామి జగామావాహయామి సూత్రవతీరికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం పరిసమాప్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్ణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతరో యతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామపిః ఇదం విఘ్నర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం శ్రీ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య కీర్త్యస్ఘా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతనం తద్విప్రాసో విపంచమోజాగ్రవాగం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరవతే మిషన్నో ద్రవిణోధారాశ్రే దీర్ఘమాయుః సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితాన సుమతి సర్వదాతిం సవితానో రాసతాన్ దీర్ఘమాయుః. ఓం యత్పుణ్యం నక్షత్రం తత్ఫట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్
यत्र जघन्यं पश्येत् तावत् गर्वेत यत्कारी स्यात् पुण्याः जयमकृते श्रीभगवदाज्ञया भगवत्कैङ्करं श्रीमन्नारायण प्रीत्यर्थं स्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति ऋद्ध्यास्महव्यैर्नमधो वसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सञ्जीवेम सरदस्समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मरिध्यतां 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 वृत्तिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्थानपूर्चे तथातन महीरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भार्यते हनः उचितीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वथा आपूजनयथा जनः पवमास्वर्जनः पवित्रेण विजर्यनिः यः पोदासपुरातमा पुनन्तमा देवजनाः पुनन्तमनमोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवदे पवित्रेण पुराहिमा शुक्रेण देवरीत्यते अग्ने कृत्वा कृतोकुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसमितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्वे स्तनवो वीतपृष्ठाः तजामदन्तस्तमार्त्येषु यज्ञस्यामतयोरयिनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वादप्राणेने शरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावनी जिज्ञे मापुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुराहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सभूतमस्यादि स्थितिरं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तनः यमल्लोकमथां कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा अजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनादमा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यान्ति देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्ति मार्जयन्तां प्रतीत्यार्जयन्ताम् उदीत्यान्ति स्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्ति जिज्ञः संवत्सरो यज्ञापतिर्मार्जयन्तामतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् यान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधस्तेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाः येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीक्रमेणां ऋषिर्विप्राणां हिडो मृगाणां श्येन गृध्रानागस्वधेतिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ये अजामेकां लोहितशुक्लकृष्णां पक्वीं प्रजां जनयन्तीकं स्वरूपाम् अजोह्येको जशमानो नुसेते आत्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्रघ्याचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన అనగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాం ఇదివరకు. అంతేగాక నిత్యసూరగణాలు అనేటటువంటి వారిలో ముఖ్య స్థానాన్ని అధిష్ఠించినటువంటి విశ్వక్షేణుల వారికి మనం నైవేదనపూర్వకంగా ఎంతో దిగ్విజయాన్ని
చేకూర్చే విధంగా మనం ఆ యొక్క దేవతలను ఆవాహన చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఏ కార్యక్రమానికైనా సరే, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఇచ్చే క్రమానికైనా సరే వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, అగ్నిని మనం ఆవాహన చేస్తాం. ఎందుకంటే ఆ దేవతా పాత్రలు లేకుండా ఏ ఒక్క పుణ్యకార్యము కూడా జరగడానికి వీలు కాదనమాట. అది వైదిక సాహిత్యం. కనుక చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. వివాహం చేసుకున్నవాడే గృహస్థు అవుతాడు. మిగిలిన ఆశ్రమాల వారికి ఇతడు పోషకుడు కూడా. కనుక అన్ని విధాలుగా గృహస్థు శ్రేష్ఠుడని చెప్పబడి ఉన్నది. కనుక కన్యాదాతకు వచ్చేటటువంటి ఫలాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. వివాహాన్ని జరిపించడం ద్వారా కన్యాదాతకు 3 రకాల లాభాలున్నాయి. 1 అతని పితరులు తరింపజేయడం, 2 అతని పితరులకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి కలిగించడం, 3వది మోక్షప్రాప్తి లభిస్తాయని వచనం ఉన్నది. కన్యామిమాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం అని చెబుతారు శాస్త్రం. కనుక కేవలం శరీర ఇంద్రియ పరితోషము మాత్రమే గాక కర్తవ్య పాలనము, దైవారాధన, అతిథి పూజ, సంతాన ప్రాప్తి మొదలైనవి వివాహం ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు. స్త్రీ పురుషుల కలయిక సంతానాన్ని ఇస్తుందని అందరికీ తెలిసినదే. కానీ సంస్కారయుక్తమైనటువంటి వివాహం ఉత్తమ సంతానాన్ని ఇస్తుంది. ఇంటికి వచ్చేటటువంటి కోడలు పూజనీయురాలు అని చెబుతారు కదా. ఎందుకు? కారణం సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవియే. అలాంటి లక్ష్మీదేవియే నేడు పెండ్లి కూతురుగా మన ముందు కనిపిస్తూ ఉంటే అది ఎంతటి శోభ చేకూర్చేటటువంటి అంశమో మనం గమనించాలి కదా. కావున ఇదివరకు పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, తులసి దళాలను నింపి అందరూ సుభిక్షంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆయా దేవతలను ఆవాహన చేసి సంప్రోక్షణ ద్వారా పదార్థాలన్నిటినీ శుద్ధీకరణ చేసి స్వామివారి కళ్యాణంలో ఈ పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః ఆసం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమితామశ్వినా భగస్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి త్యామా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతుః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమథా వివ పునర్దశతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామి వారోహేమ అంభోముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనాసాజతార్క్ష్యం ప్రియాదమానిశ్వరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల ఆరాధన అనంతరం అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని, అదేవిధంగా ప్రతిసరబంధన కైంకర్య విధులను అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వివాహానికి యోగ్యమైనటువంటి కన్యను పొందడానికి వరుని వైపు నుండే ప్రయత్నాలు ప్రారంభమవుతూ ఉంటాయి సహజంగా. అది శాస్త్రవచనం కూడా. అందుకే సుహృదస్సమవేతాన్ మంత్రవతో వరాన్ ప్రహిణుయాత్ అని చెబుతారు. అంటే కులం, శీలం, వయశ్చ ఏతాన్ పరీక్ష్య బంధు శీలరక్షణ సంపన్నామరోగాం పరీక్షేత. కన్య యొక్క కులం, శీలం, గోత్రం, బంధుత్వం, వయస్సు, రూపం, ఆరోగ్యం మొదలైనవి తెలుసుకుని తాము సంతుష్టులైనటువంటి పిదపనే వారు వరునికి, తండ్రికి తెలియజేయాలన్నమాట. అప్పుడు ఆ పూర్వం నలుగురిని సమర్థులైనటువంటి వారిని ఏర్పాటు చేసేటటువంటి వారు కన్య యొక్క ఆ గుణగణాలను తెలియజేసుకునేందుకు, అదేవిధంగా వరుణి యొక్క గుణగణాలను తెలియజేసుకునేందుకు
ఈ యొక్క ఏర్పాట్లను చేసుకునేటటువంటి వారు. వరుని తరపు వారు వధువును పరీక్షించినట్లే కన్యాదాత తరపు వారు కూడా వరుణ్ణి అదే విధంగా పరీక్షించాలి. ఇక్కడ కూడా కులం, శీలం, గోత్రం, వయస్సు, రూపం, ఆరోగ్యంతో పాటు చదువు కూడా పరిశీలించి అన్ని విధాలా సంతృప్తి చెందినటువంటి పిదపనే కన్యాదాత తన సమ్మతిని తెలియజేయాలట. కాబట్టి సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీనివాస ప్రభువు, సర్వసమర్థుడైనటువంటి శ్రీనివాస ప్రభువు, సర్వలోకాలకు ఉపాధి లాంటి పరమేశ్వర తత్వంతో ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు నేడు కళ్యాణ చక్రవర్తిగా, సకల గుణాభిరామునిగా, దివ్యమైనటువంటి అలంకరణలతో బంగారు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు నేడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. మంచి ముహూర్తం చూసుకొని ఆడపెళ్లివారు, మగపెళ్లివారు తాంబూలాలు ఇచ్చుకోవడం సహజం, తీసుకోవడం ఒక సంప్రదాయం వస్తుంది కదా. అట్లాగే ఆ విధంగా క్షేణుల వారి ఆరాధన ఆవాహనతోటి ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. తరువాత వేదవ్రతాలు, స్నాతకానికి ముందు వేదాల అధ్యయనాన్ని ప్రారంభించడం, ముగించడం చేసేటువంటి సందర్భాలలో కూడా కొన్ని వైదిక కర్మలు కూడా నిర్వహించి ఉంటాయి. వాటినే వేదవ్రతాలు అంటారు. అవి ప్రాజపత్య వ్రతం, సౌమ్య వ్రతం, ఆగ్నేయ వ్రతం, వైశ్వదేవ వ్రతం. వీటిల్లో 6 ఋషులకు పూజ, తర్పణం, హోమం ఉంటాయి. ఈ రోజుల్లో కూడా స్నాతకానికి ముందు ఈ వేద వ్రతాలు చేసుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వైదిక ధర్మాలతో కూడినటువంటి ఆచరణ అంతా కూడా ఎప్పుడూ కూడా నిలిచిపోయేటటువంటిదే ఉంటుంది. దాని ఫలితం కూడా అనంతమైనటువంటి విశ్వానికే చెందుతుంది. అప్పుడు మాత్రమే దాని కళ్యాణము అంటారు. ఆ కళ్యాణము అనేటటువంటి మాట వచ్చింది అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి ఒక వైదిక పరిచయే. కావున వైఖానస ఆగమోక్తంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లతో ప్రపంచ వీక్షణంగా ఉన్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అన్నది ఎంతో దివ్యమైనటువంటి సేవను అందిస్తూ ఉన్నది అంటే మనమందరం కూడా ఎంతగానో రుణపడి ఉంటాము. కావుననే ప్రతి ఇంట్లో కూడా ఏ దేశాల్లో వారైనా సరే వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఈ యొక్క మహదానంద కార్యక్రమమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, తదితర ఈ అనేక రకాలైనటువంటి శ్రీవారి సేవలన్నిటినీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. అదిగో చూస్తూ ఉన్నాం ప్రతిసర బంధన కైంకర్య విధులను అయ్యవారి యొక్క దక్షిణ హస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో దివ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి అభయహస్తానికి స్వామివారి దివ్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా ఆ హస్తంలోనే చూయిస్తూ ఉన్నాడా అన్నట్లుగా ఆ హస్తం మన కోసం ప్రయోగించబడుతూ ఉన్నది దివ్యమైనటువంటి దీవెనలను, అనుగ్రహాన్ని కుమ్మరింపజేయడానికి. అలాంటి హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించారు. ఇప్పుడు అమ్మవార్ల యొక్క వామహస్తాలకు ఈ కంకణాలను ధరింపజేస్తారు. ఈ కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ దీక్ష నేటి నుండి కూడా పండిపోవుగాక, ఇరువురకు మధ్య అన్యోన్యమైనటువంటి భావన అద్వితీయమైన పాత్రతో శోభిల్లుగాక అనేటటువంటి దీక్షా కంకణాన్ని సర్వులు కూడా క్షేమంగా చూసేటటువంటి చల్లని తల్లులైనటువంటి ఆ ఇరువురు కూడా ఈ యొక్క కైంకర్యంలో ఎంతో నిష్ఠతో కూడినటువంటి వారై సౌమ్యవంతులై సాత్వగుణాలకు ఇదిగో రూపం ఉంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిదేవుడైనటువంటి పరమాత్మకు అలంకారాలేవి అంటే ఆ విభూతులు సైతం సరికావంట పోటీ పడడానికి, పంచభూతాలు సైతం సరికావంట పోటీ పడడానికి. ఎలాంటి తత్వము అంటే అనేక రకాలైనటువంటి విశ్వరూపంలో మనకు చూస్తూ ఉన్నాం. భగవద్గీతలో 11వ అధ్యాయంలో స్వామివారు చూయించినటువంటి ఆ మహదానందకరమైనటువంటి విశ్వరూపాన్ని అనేక భుజములు, అనేక బాహువులు, అనేక రకమైనటువంటి శిరస్సులు, అనేక రకమైన ఉదరములు, నేత్రాలు దర్శించలేకుండా ఉన్నాను. శ్రీకృష్ణ పరమాత్మ నీ దివ్యమైనటువంటి రూపాన్ని నేను దర్శించలేకుండా ఉన్నాను, దివ్య చక్షువులు ప్రసాదించినప్పటికీ చూడలేకున్నాను అనేటటువంటి మాట అక్కడ మనం వినగలగాలి. అప్పుడు మనం ఎక్కడున్నామో మన స్థాయి మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. పరమాత్మ ఎంత దివ్యమైనటువంటి ఆకారాన్ని చూయించపూనితే, అసలైనటువంటి ఆకారాన్ని చూయించపూనితే ఈ విశ్వమంతా కూడా ఒక్క రూపంగా ధరించగలిగినటువంటి స్వరూపమే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అర్చామూర్తి తత్వంగా కనిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అమ్మవారికి ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు.
ఎంతో చక్కనైనటువంటి చల్లనైనటువంటి దీవెనలతో అమ్మవార్లు ఇరువురు కూడా తమ తమ ఆయుష్లను తర్వాత అంతర్ధానంగా ఉండేటటువంటి భగవంతునిపైన ఉండేటటువంటి ఆ నిష్టను నిరూపించుకుంటూ ఉన్నారు. కాబట్టి అమ్మవారు చల్లని చూపే మనందరికీ ఆయుష్, అయ్యవారి చల్లని దేవలే మనందరికీ కూడా ఆయురారోగ్యాలు అని మనం భావించినట్లయితే అది 100% కూడా భగవంతుని నుంచి వచ్చేటటువంటి ఆలోచనే. కావున మన సంకల్పాలంటూ ఏవీ లేవు, అన్నీ భగవంతుని సంకల్పాలే. కాకపోతే మనకు ఈ సంకల్పం ఎక్కడ పుట్టింది, ఎక్కడ నుంచి వస్తూ ఉన్నది అనేది మనం గమనించగలిగినట్లయితే శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడికే లయం చేయాలి. ఆ ఆత్మయందే లయం చేసినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుభూతి మనలో లభిస్తుంది. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేది దివ్యమైనటువంటి కైంకర్యంగా ఈ కళ్యాణ మహోత్సవంలోనే ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి అగ్నిపురుషుడు ఇప్పుడు మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమై స్వామివార్లను ఏ విధంగా కళ్యాణమూర్తులుగా దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కార్యక్రమంగా నెరవేరుస్తారో ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మఖ్యం జనంతమయాన హవ్యాకోతి సత్యాపన స్వామి అస్తే येन मानगांगतवचनाहं विश्वे देवासो अधिवोचनामि देवी शरणवे रुणक्नोत विश्वे देवास यः वीरयत्थं महास्महि प्रतिगामातरोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युध्यनिष्यते अग्निमश्वत्थात्रिहव्यवाहकं शमे गर्भाञ्जनयज्ञामयोभूः घृतप्रतीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नं घृतप्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् शिखिजाचिक्षदेवान् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतविदप्रसुवा ब्रह्मजिज्ञानं ब्रह्मं परस्ताद्विषीमतसृजो वेन आवः स बुद्ध्नीयापमा अस्य विष्टाशतश्चयो नमशतश्च वः वो भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासरम् सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदध्यकं सभेयं तिस्रवणं योतनास तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि भोगं समृद्धमावाहयामि यदामासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षयिष्यामि प्रोक्षे यज्ञं देवतार्थयत्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु तप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षयिष्यामि प्रोक्षे यज्ञं देवतार्थयत्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशोरस पवित्रे स्तो वैष्णव्यो देवसमितप्रसवनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे कुपोऽग्रिमं यज्ञं न यदाग्रे यज्ञमतं दत्त युष्मानिन्द्रो व्रणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि नमावाहयामि ब्रह्मण्डम प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठेटमानोऽस्ति सप्तर्षीनाकं सुकृतां यत्र नाकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया सोमाप प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठेटमानोऽस्ति सप्तर्षीनाकं सुकृतां यत्र नाकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया कोप प्रणयत समप्रयत्वा बोधेमि प्रणयानि यज्ञकं सकुं साधयन्तरः इदं वदन्तेन कृतमष्टापदाकसहस्रपोषं यजमानेन्यच्छतेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि पुत्रनावाहयामि आपाभूपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेर्नोपामि ब्रह्मणेर्ष्टनिर्वामि इन्द्रागिरिष्टनिर्वामग्नेर्ष्टनिर्वामि सोमागिरिष्टनिर्वामग्नेर्ष्टनिर्वामि सोमागिरिष्टनिर्वामि अग्निशोमाभ्यां रिष्टनिर्वामि प्रजापतिर्ष्टनिर्वामि ब्रह्मणेर्ष्टनिर्वामि इन्द्रागिरिष्टनिर्वामि वसुभ्योर्ष्टनिर्वामि मरुद्भ्योर्ष्टनिर्वामि रुद्रेभ्योर्ष्टनिर्वामि आपावोपस्पृश्या श्रीमहाविष्णुवेर्ष्टनिर्वामि बृहस्पतिर्ष्टनिर्वामि मित्रागिरिष्टनिर्वामि वरुणागिरिष्टनिर्वामि आदित्येभ्योर्ष्टनिर्वामि अस्त्रिभ्यां चिष्टनिर्वामि पूष्णेर्ष्टनिर्वामि कक्षागिरिष्टनिर्वामि कक्षदेवता सोमागिरिष्टनिर्वामि औपासनयज्ञागिरिष्टनिर्वामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वामि सर्वदेवेभ्योर्ष्टनिर्वामि आद्यं तृप्यधिस्त्रयामि जलं तृप्यधिस्त्रयामि अग्ने द्योतरसि समेधसि स्वाहा
అమృతమసి వారుణమసి అంతరిదకం రక్షోంతరిదారాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతయః చిత్ప్రతిస్థాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థానవదాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థానవదాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చ యూతం చ నియుతం చ ప్రయుతం చ అర్బుదం చ న్యర్బుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్ధస్య ఇమామే అగ్నిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సుహోత్సనే నమః జనాప్రమే నమః విష్ణునే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః ఆదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుభా షష్ఠీశతసహస్రాణ్యయతమక్షయమర్పదమానయ అయంత యద్మ ఆత్మా జాతవేదస్తేనేత్య స్వవర్ధస్వజేతమర్తయనాస్మాన్ ప్రజా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్స్థాః నమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభునిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యకర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం మతో దేవా అవంతనో యదో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విచక్రమే త్రేధా తథేపదం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతగదో ప్రధాని పశ్పశే ఇంద్రస్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమేవ చక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసమపి పణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమూచి
ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేదా. చెంది తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీం యప్తేజో మాజం వ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాశ్చదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండిరే ఐరావతమండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావదే తేజోపదే సంయమరక్షోపదే సింధుపదే ధవలకాపదే యశోపదేత్యష్టదేమ పునీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురాసర్పితధిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకజాలమలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తగుణపర్వత విరాజితే భారతికిం పురుషహారీలామృతపత్రాశ్వకేతకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాకగర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికే సరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతనాశీర్వర్షధస్రావధానే ఏకైక తిలామకర్షణ క్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకాస్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయత్స్యపదమితి చతుర్వేత్థ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిరా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానుసారవిర్భగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిः రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ
ఆంగీరస భారద్వాజ త్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరూక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోర్త్రాకరాయ అఖిల శాఖాధ్యాయనౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామ ధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవస్యవన ఆప్నవాన ఊర్వవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంమోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రకార్హేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంమోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతజేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని ఘన విజయంగా ఆ దేవుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తుంటాడో, దివ్యమైనటువంటి ఈ కైంకర్యంలో అగ్ని యొక్క పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో సర్వదేవతలను కూడా వెంట తోడ్కొని వచ్చేటటువంటి అవకాశం అగ్నిదేవునికి ఉన్నది. కనుకనే అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో విభిన్న పాత్రలను పోషిస్తూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తులన్నీ కూడా ఒక్క చోటికి రావడం అనేది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. కావున కళ్యాణం అంటే కేవలం స్వామివారు అమ్మవార్ల యొక్క ఈ యొక్క వైదిక ఆచారాలతో కూడినటువంటి విధి విధానాలను అనుకుంటే పొరపాటే. ఎందుకు అంటే సూక్ష్మంగా ఉండేటటువంటి విశ్వే దేవతలు, మరుత్తులు, పూష వంటి దేవతలు, వేదాల్లో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి సవిత లాంటి శక్తి తరంగాలతో కూడినటువంటి దేవతలందరూ కూడా విచ్చేస్తారన్నమాట. అందుకనే అగ్ని ప్రతిష్టాపన సమయంలోనే ఇంద్రుణ్ణి, విశ్వేదేవతలను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యుల యొక్క ప్రజ్ఞా పాఠవం ఇవన్నీ కూడా అక్కడ జోడించబడతా ఉంటాయన్నమాట. అందుకనే కళ్యాణము అంటే మనం దేవాలయాలకు కూడా ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకే. మనకు తెలియకుండా కనిపించేటటువంటి మూర్తులు శిలాశాసనాలే కాక, శిలా విగ్రహాలే కాక, అందులో ఉన్నటువంటి దైవీకమైనటువంటి ప్రజ్ఞే కాక, సూక్ష్మంగా మనకు తెలియకుండా అంటిపెట్టుకుని వచ్చేటటువంటి దేవతలు, మనకు తెలియకుండా అనుగ్రహాన్ని మనలోకి ప్రవేశింపజేసేటటువంటి విశ్వేదేవతలు ఎందరూ ఉంటారన్నమాట. గొప్ప గొప్ప శక్తి తరంగాలతో నిండినటువంటి భాగవత స్మృతులతో కూడినటువంటి ఆలయాలలో. అందుకనే మనం దేవాలయాలలో వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన నిష్ఠతో మనం ఎంతో సుదీర్ఘమైనటువంటి భగవంతుని యొక్క స్పృహతోనే ఆలయాలలోకి ప్రవేశింపజేయాల్సి ఉంటుందన్నమాట మన శరీరాన్ని. అందుకనే ఈ శరీరాన్ని అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే శరీరంలో దాగి ఉన్నటువంటి వాడు పరమాత్మ. కావున ఇది ఒక రథం లాంటిది లేదా యజ్ఞవాహిక లాంటిది. కావున అలాంటి ఈ రథాన్ని భగవంతుని వైపుగా తీసుకెళ్తున్నామా లేదా అని జీవుడు అనేటటువంటి రధికారిని పట్టుకుంటే సరిపోతుంది. కావున ఆ జీవుడు ఎంతటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైనటువంటి సంకల్పాలతో నడుస్తూ ఉన్నాడు, సంకల్పాలతో ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు, అనేక జన్మలకు కారణమవుతూ ఉన్నాడా, లేక ఉన్నతమైనటువంటి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వైపుగా నడిపించగలుగుతూ ఉన్నాడా అనేటటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు క్షణం కూడా వృధా చేసుకోకుండా, ముఖ్యంగా ఆలయాలలో తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే ఉన్నతమైనటువంటి మనస్సును, తీర్థయాత్ర అంటే మనస్సును శుద్ధీకరింపజేసేటటువంటిదే. ఆ తీర్థం ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా మనస్సును, ఆ మనస్సులో సంకల్పాలను ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలు చేస్తాం.
కనుక ఈ కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తే కూడా అంతటి దేదీప్యమానమైనటువంటి ఒక సత్ఫలితం కూడా అంతే స్థాయిలో ఉందన్నమాట. కావుననే మనం నిత్యం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటట్లుగా స్వామివారి అనుగ్రహం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. అందుకే వేదాలలో ఎప్పుడు కూడా గృహము అంటేనే గృహిణి. వేదాలలో పత్ని కర్తవ్యాలను గురించినటువంటి వర్ణనలు కూడా చాలా విస్తారంగా లభిస్తాయి. పత్నియే గృహమని ఋగ్వేద కథనం కూడా చెబుతూ ఉన్నది. ధ్యాయే దస్తం. ఆ ధ్యాయే దస్తం అనేటటువంటి ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని మనం గమనించినట్లయితే పత్నియే గృహానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఆమె ఇల్లును చక్కబెడుతుంది కదా. అంటే లోకపావని అయినటువంటి పరమాత్మని పట్టపురాణి లోకాన్నంతా చక్కబెడుతుంది అని దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం. మరి ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఎవరు అంటే ఈ విశ్వము అనేటటువంటి ఇంట్లో ఉండేటటువంటి యజమాని ఎవరు అంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు కదా శ్రీనివాస ప్రభువే ఈ లోకము అనేటటువంటికి ఆ ఇంటికి లోకము అనేటటువంటి ఇంటికి యజమాని. కావున కుటుంబ సభ్యులకు కావలసినటువంటి భోజన ఏర్పాట్లన్నీ ఆమెయే కదా చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే లోకాలలో ఉండేటటువంటి అన్ని జీవరాశులకు ఆహార ప్రదాయిని ఎవరు అంటే అమ్మవారే అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అందువలననే పత్నియే గృహమని వేద ప్రబోధం. ఈ భావాన్ని తెలుపునట్టి సుభాషితం సంస్కృతంలో ఉన్నది. న గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అనగా ఇల్లు ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు. గృహిణి వలననే గృహం ఏర్పడుతున్నది. కావున ఆమెయే గృహం. ఇంటి పనులు సమస్తమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆమెయే చేస్తూ ఉంటుంది. కేవలం పతి యొక్క శుభచింతనయేగాక తక్కిన కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలను చూచునట్టి బాధ్యత కూడా పత్ని యొక్క కర్తవ్యం. ముఖ్యంగా అత్తమామల సేవ చేయునట్టిదిగా ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి వ్యవహార శైలి అంతా మనకు ఆ ఇల్లాలిలోనే దర్శిస్తామన్నమాట. కావున దీర్ఘాయురస్తుమే పతి జీవాతి శరదః శతం. పత్ని యొక్క స్వభావంలో సరళత ఉండాలి. ఆమె కేవలం వ్యక్తుల విషయంలోనే గాక కుటుంబానికి సంబంధించినటువంటి పశువుల విషయంలోనూ అనురాగవతిగా ఉండాలి. నా పతి దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనేటటువంటి కోరిక పత్నికి ఉంటుంది. పత్ని చేయు లాజహోమంలో ఇదే భావం వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ యొక్క కైంకర్యం తదనంతరం లాజహోమాన్ని నిర్వహిస్తారు కదా. ఆ హోమంలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. కనుక అసలు గంధర్వులకు ఉండేటటువంటి విశేషాలు కూడా మనకు కొన్ని లక్షణాలు, ప్రతి పదార్థానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఈ లక్షణాలు ఉంటేనే పలానా పదార్థము అని చెబుతాం కదా. అలాగే భగవంతుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలి కదా. లోకాలను పాలించేటటువంటి పరమాత్మకు పట్టపురాణి అంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఏ లక్షణాలు అంటే విలక్షణమైనటువంటి విభూతులన్నీ కూడా వారి లక్షణాలే. కదులుతూ ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి అనేక స్థితిగతులన్నీ కూడా వారి లక్షణాలే. ఎందుకంటే వారి స్పర్శతోనే అవన్నీ గమనం చేస్తూ ఉన్నాయి కాబట్టి సౌందర్యం, అలంకరణ, ఆమోద ప్రమోదాలు. అయితే స్త్రీలో 4 విశేష గుణాలున్నాయి. కావున ఆమె గంధర్వుల కంటే కూడా మించి ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఈ దివ్యమైనటువంటి లోకాలన్నిటినీ కూడా పాలన చేసేటటువంటి పరమాత్మ నేడు పెండ్లి కొడుకై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో దర్శించండి. నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం మాంగళ్య ధారణ. ఆ మాంగళ్య ధారణ సుముహూర్తాని కోసం దేవతలందరూ కూడా సదా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతి సోమకం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త స్వముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా లోకరక్షక హేతవే
कंठे बध्नामि शुभये रक्षध्वं भुवनत्रयम् भूदेव्यै नमः मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्त अस्तु వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జవనపు యాగము చేసినతడు నెలకొన్న నిరహాగ్ని నిండా బోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పొలయుని నిట్టూరుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలి జవనపు యాగము చేసినతడు श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाकिन्यकर्मणे उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्यमभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पज्जन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने विश्वावुतत्वया वयं धारावदन्या इवा अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वः स्वाहा
అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవతమిదప్రాసామీః శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాగ్నిగమనే ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదశత్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతమిదప్రసవా ఓం మతో దేవా అవంతనో యదో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిస్వాహా इदं विष्णुर्विक्रमे त्रेधानदधेपदं समूढमस्य भागं श्री स्वाहा त्रीण पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि प्रसदयतो प्रदानि पुष्पे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षा स्वाहा तद्विप्रासो व्यञ्जमो कृपाकं सस्मिन्धरे विष्णोर्यत्प्रमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममग्स्थाः अनुमतेन्ममग्स्थाः सरस्वतेन्ममग्स्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाग्निक्रमणे उपासनाग्नौ क्रमसात् पुण्यार्थं उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोत्तरेर्जं यत्वा अन्योन्यभिहाकरम् अग्निष्टस्विष्टकृत्वा वक्रस्विष्टकुमुदहङ्करोत् स्वाहा अग्नये स्विष्टकृते सुहतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावितृषणि स्वाहा पुनरग्निस्य क्षुरदात्मनिन्द्रो बृहस्पतिः पुनर्मे स्वनाय मञ्चक्षणादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषदन्द्रिज्ञै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममुखस्तात् सदेवसविदप्रासामीः ओं अग्निजेनं वेदजिन्दौनमुख स्वाहा पृथ्वीजेनक स्वाहा वोशनुगन्धर्वाप्सस्यैव जेनक स्वाहा समन्तामर्हव्याकृतेन समादित्येन वासुभिः सम्मरुद्भिः समुद्रेण विश्वेभिर्देवेभिरङ्गां दिव्यं नभो गच्छति यत् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्त्रप्यनो वेदस्त्रप्यनो द्यौस्त्रप्यनो पृथ्वीस्त्रप्यनो ब्रह्माद्यास्त्रप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वात्रसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामह प्रपितामहाश्चाक्षय्यमस्त्रप्यन्ताम् अदितेन्ममग्स्थाः अनुमतेन्ममग्स्थाः सरस्वतेन्ममग्स्थाः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरशिष्टाकक्वरेष्टोग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयितं माजे एकवर्धमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्याम् सर्वानन्यान् प्रसमोक्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्थतिमं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चक्षेत्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे प्रधातन महेरणाय चक्षसे योमश्यमतमारसस्तस्य भार्गदेहनः उचतीर्पमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथाचनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं
मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो तथा मयि मेधां मयि प्रजां मयिन्द्र इन्द्रयन् दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाचक्रन्दमयादे परिपूर्णन्ततस्तते प्रायश्चित्तान्यशेषानुहोमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यर्घ्याचमनीं समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमिरास्थानं प्रवेशयामि गुडोपहारं निवेदयामि आच्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि। भगवत् समानं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। यज्ञेश्वराय नमः यथा सुखं गिरास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु। सर्वं श्री कृष्णार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనందరం కూడా తిలకిస్తూ ఉన్నాము. అత్యద్భుతమైనటువంటి కైంకర్యాలలో స్వామివారికి నిత్యము జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో దివ్యమైనటువంటి శోభను చేకూర్చుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే సమస్త దేవతలు కూడా ఇచ్చేసి తిలకించేటటువంటి ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి కైంకర్యం కావున ఇది అన్ని కార్యక్రమాలలో కంటే అన్ని కైంకర్యాలలో కంటే కూడా విశేషవంతమైనటువంటి ఒక గొప్ప దివ్యత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమంలో వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాము. మనస్సు ఏ విధంగా శరీరం ఎప్పుడూ కూడా కదులుతూ ఉండాలి, మనస్సు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి అని गोविंद गोविंद विष्णु सर्वतानाम अधिपति है। इस श्रुति के अनुसार वैकुंठ से पृथ्वी पर अवतरित वे श्री वेंकटेश्वर बालाजी स्वामी आनंद निलयम में स्थिर मूर्ति बनकर कोटिशः भक्तों को अनुग्रहित कर रहे हैं। देखिए, अब विवाह उपरांत भगवान के गले में पहनी हुई वरमाला पुष्पमाला को भगवान की कृपा से हम सबको अर्चक स्वामी दर्शन करवा रहे हैं। इस पवित्र पावन वरमाला को अब दोनों वधुओं को बारी बारी से पहनाया जाएगा। प्रथम वधु माता श्रीदेवी को यह माला पहनाकर अर्चक स्वामी ने प्रणाम किया। अब इसे पुनः भगवान के गले में पहनाया जाएगा और उसके पश्चात फिर से उतार करके द्वितीय वधु माता भूदेवी के गले में इसे पहनाया जाएगा। यह कल्याणोत्सव के अंतिम प्रक्रियाओं में से एक अत्यधिक महत्वपूर्ण प्रक्रिया है। पुष्पमाला का अंतरण वर भगवान श्री वेंकटेश्वर स्वामी परब्रह्म के गले में पड़ी हुई माला को माताओं के गले में बारी बारी से, अब यह द्वितीय वधु माता भूदेवी के गले में इसे पहनाया जा रहा है। इस प्रकार से दोनों माताओं को भगवान कृपा सिंधु श्री वेंकटेश्वर स्वामी परब्रह्म के गले में पड़ी हुई माला को उतार करके पहनाया गया और इस प्रकार से यह कल्याणोत्सव का अत्यंत महत्वपूर्ण अंग संपन्न हुआ। देखिए, भक्तों के मुखों पर भक्ति, श्रद्धा, आनंद, कृतज्ञता के भाव परिलक्षित हो रहे हैं। वे अभिभूत हैं। वे सांसारिक कामनाओं से मुक्त होकर भगवान के इस अत्यधिक आनंदमय
अद्भुत लीला का दर्शन कर रहे हैं, वे सब अभिभूत हैं, अपने भाग्य को सराह रहे हैं कि भगवान के इस अलौकिक दिव्य विवाह का हम साक्ष्य के रूप में दर्शन कर रहे हैं। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట विना वेङ्कटेशं ननाथो ननाथः, सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद, प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.